మనందరికీ తెలుసు భారత్కు నార్త్ సైడ్లో ఎంతో బ్యూటిఫుల్గా మౌంటైన్స్ అండ్ హిమాలయస్ ఉంటాయి. బట్ సౌత్ సైడ్ ఎస్ వెస్టర్న్ ఘాట్స్, మనం కాశ్మీర్ ఆఫ్ సౌత్ ఇండియా అనుకోవచ్చు. మౌంటైన్స్, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్, ప్లెజెంట్ వెదర్ అండ్ వరల్డ్స్ హైయెస్ట్ టీ ప్లాంటేషన్ ఉన్న మున్నార్. 40 days ఈ సోలో ట్రావెలింగ్లో టుడే డే 26. ఎన్నో హిస్టారికల్ ప్లేసెస్, యాన్షియన్ టెంపుల్స్, బ్యూటిఫుల్ నేచర్ సీనరీస్తో సాగుతున్న నా ప్రయాణంలో మరో అందమైన ప్రపంచంలోకి వెళ్తున్నా. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, బైక్ ట్యాంక్ లో ఫ్యూల్ ఫిల్ చేశాను. 600 రూపీస్ కి ట్యాంక్ ఫుల్ అయింది. ఆల్రెడీ ముందు కొంత ఫ్యూల్ అయితే అందులో ఉంది. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా చేయలేదు, దారిలో మధ్యలో ఎక్కడైనా చెయ్యాలి అనుకుంటున్నా. మీరు చూసుకుంటే చార్ధామ్లో ఒకటైన రామేశ్వరం అండ్ ధనుష్కోడి ఎక్స్ప్లోర్ చేసాం. సో నైట్ రామేశ్వరం దగ్గరలో పెట్రోల్ బంక్లో స్టే చేసా. ఇప్పుడు 300 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి ఉంది. సో మీల్స్ అయితే తీసుకున్నా, మినీ మీల్స్. సో టైం 1:30 అయింది, బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా. ఒక టీ తాగాను 12:30కి. టీ ఇంకా బజ్జీ గారి లాంటిది ఉందంట. మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. ఇంకా ఇక్కడ నుండి మున్నార్ వెళ్ళడానికి 80 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఈ వెస్టర్న్ ఘాట్స్ గురించి చెప్పాలంటే సుమారుగా 4500 అడుగుల నుండి 8800 అడుగులు ఎత్తు ఉంది. ఇక్కడ టెంపరేచర్ చాలా కోల్డ్గా ఉంటుంది. ఎక్స్ట్రీమ్ కోల్డ్ నవంబర్ డిసెంబర్ మంత్స్లో బిలో 0 degrees ఉంటుంది. ఇక్కడ నుండే ప్రపంచంలో చాలా దేశాలకి టీ పౌడర్ ఎక్స్పోర్ట్ చేస్తారు. మున్నార్లో మనం చూడటానికి చాలానే ఉన్నాయి. ప్రతి సెకండ్ ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అందులో ఈ రోడ్ జర్నీ వేరే లెవెల్. ఇలా ఈ మౌంటైన్స్ మీదకి మనం వెళ్తూ ఉంటే చాలా విశాలంగా టీ గార్డెన్స్ కనిపిస్తాయి. వరల్డ్ వైడ్గా చూసుకుంటే చాలా అరుదైన టీ ప్లాంటేషన్ ఇక్కడ ఉంది. తానే నుండి మున్నార్ వెళ్ళే రూట్లో చాలా వాటర్ ఫాల్స్ అలా కనిపిస్తూనే ఉంటాయి. మేఘాల మధ్యలో నుండి నీరు వస్తున్నట్లుగా ఉంది. అద్భుతమైన ప్రపంచంలోకి అయితే వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా, మామూలుగా అయితే లేదండి. కర్వ్డ్ రోడ్స్, హిల్ టాప్ పైకి అలా వెళ్తుంటే ఇలాంటి వాటర్ ఫాల్స్ కానీ, ఎత్తైన కొండలు, ఒక పక్క లోతైన లోయలు, జలపాతాలు, దానికి తోడు చల్లటి గాలి, బ్యూటిఫుల్ టీ గార్డెన్స్. లైఫ్ లో ఇలాంటి అనుభూతి ఒక్కసారైనా కలగాలి. ఇలా హిల్ పైకి వెళ్తున్నప్పుడు చుట్టూ గ్రీనరీ మధ్యలో వైట్ క్లౌడ్స్ చూస్తుంటే ఇది ఒక డ్రీమ్ లా అనిపిస్తుంది. ఇలా వెళ్తున్న దారిలో కొన్ని విలేజెస్ మనకు కనిపిస్తాయి. ఇవన్నీ ఇక్కడ టీ ప్లాంటేషన్ కోసం వర్క్ చేస్తున్న వాళ్ళ హోమ్స్ అయితే ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ గా గ్రీనరీ మధ్యలో ఉంటాయి. ఈ వెస్టర్న్ ఘాట్స్ లో టీ గార్డెనే కాదండి, చాలా రకాల యానిమల్స్ లైక్ ఎలిఫెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అంతేకాదు సుమారుగా 220 పక్షుల రకాలు ఉన్నాయి. ఇలా జర్నీ చేస్తూ మౌంటైన్స్ మీదకి వెళ్తుంటే అప్పుడప్పుడు సన్ లైటింగ్ అలా వచ్చి వెళ్తుంది. అది మెరిసే బంగారంలా కనిపిస్తుంది. చాలా బ్రైట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ మున్నార్ని హోమ్ టౌన్ ఆఫ్ టీ ప్లాంటేషన్ అని చెప్పొచ్చు. గుడ్ మార్నింగ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్. వెల్కమ్ టు మున్నార్. ఎస్, మనం ఇప్పుడు స్వర్గలోకంలో ఉన్నాం, మున్నార్లో ఉన్నామండి. ఇండియాలోనే స్వర్గలోకం అంటే మున్నార్ అని చెప్పొచ్చు. సో కేరళలో ఉంది. సో ఇక్కడికి ఎలా రావాలి ఏంటనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఈరోజు ఈ వీడియోలో టాటా ప్లాంటేషన్ ప్రాసెస్ ఉంటుంది, టీ ప్రాసెస్, అది మీకు క్లియర్గా చూపిస్తాను. మేము బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, టేయాకు టోటల్ అవి టీ ప్లాంటేషన్. అదంతా మున్నార్లో నెంబర్ ఆఫ్ ప్లాంటేషన్ ఇలాంటిదే ఉంటుంది. ఇది 19th centuryలో ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. సో దీంతో పాటుగా ఈ చుట్టుపక్కల ఉన్న పనోమరిక్ వ్యూ పాయింట్స్ కొన్ని ఉంటాయి, ల్యాండ్స్కేప్ వ్యూ పాయింట్స్ వేరే లెవెల్లో ఉంటాయి అవి. సో మ్యాక్సిమం మీ అందరికీ తెలిసిందే మున్నార్ అంటే ఎలా ఉంటుందో. సో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఇది కొంచెం బడ్జెట్తో కూడింది కదా. అండ్ నైట్ అయితే ఇది బాగా 13 degrees 12 degreesకి వస్తుంది, చలి వస్తుంది. సో మంచి క్యాప్ తీసుకున్నా 20 రూపాయలు. ఇక్కడ ఫ్రీగా హాట్ వాటర్ అయితే దొరికింది. 5 లీటర్స్ క్యాన్ ఉంది కదమ్మా, అందులో ఫిల్ చేస్తాను. ఫేస్ వాష్కి అన్నిటికీ పనికి వస్తుంది. ఇంకా సో
ఇంకా లెట్స్ గో వెళ్దాం. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. హాయ్ బ్రో, ఎక్కడి నుండి వచ్చారు? కన్నడ వచ్చాం బ్రో. కన్నడ? కన్నడ బ్రో, కన్నడ. తెలుగు ఎలా వచ్చు? తెలుగు వచ్చి బ్రో. ఎంతమంది వచ్చారు బ్రో? మొత్తం 5 వచ్చాం బ్రో. ఆటగాళ్ళే కదా? ఆటలుంటే వచ్చాం. ఆటగాళ్ళే కదా అందరూ? ఆటగాళ్ళు, టూరిస్ట్. మీరు అందరూ ఆటలు ఆటలు ఆడతారు, పర్లేదు. మెయిన్ బ్యాట్స్మెన్ ఎవరు బ్రో? మెయిన్ బ్యాట్స్మెన్ వీడియో బ్రో. మెయిన్ బ్యాట్స్మెన్. మీకు ఇక్కడ బొమ్మలు అన్ని దొరుకుతాయండి, కాకపోతే కొంచెం రిస్క్ కొనుక్కున్నప్పుడు వాడినప్పుడు ఇదంతా అవన్నీ మీరు చూసుకోవాలి. అవన్నీ ఇక్కడ దొరికితే అవన్నీ చెప్పకూడదు, మరి అర్థం చేసుకోవాలి, మరి అలా ఉంటుంది మనతోనే. సో మనం ట్రిప్కి సిద్ధమయ్యాం, ఫ్రెషప్ అయిపోయాను. సో ఇది ఇన్ఫర్మేషన్ అండి. మున్నార్కి ఎవరైతే వస్తున్నారో అది స్టేడియం దగ్గరే మనకి ఇక్కడ బస్ డిపో అయితే ఉంటుంది. మున్నార్ది 300 ఛార్జ్ చేస్తారు. వాళ్ళ దగ్గర 3 రూట్స్ ఉంటాయి. ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, రూట్ 1లో వెళ్ళేసరికి మీరు తానే నుండి వచ్చే దారి అది. సో అంతగా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఏముండదు. రూట్ 2 చాలా బాగుంటుంది. నా సజెషన్ రూట్ 2కి వెళ్ళమని చెప్తాను. రూట్ 3 కూడా పెద్దగా ఏముండదని ఇక్కడ లోకల్ వాళ్ళకి అడిగితే చెప్పారు. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈకో సౌండ్, వ్యూ పాయింట్ కానీ, వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉంటాయి. వీడియోని అయితే స్కిప్ చేయకండి. ముందుగా కింద లైక్ ఉంటుంది, కొంచెం కొట్టేయండి ప్లీజ్. ఈ మౌంటైన్స్ మీద రోడ్ జర్నీ చూడటానికి చాలా బాగుంటుందండి. బట్ మీకు బోర్ కొట్టకుండా ఎస్టర్డే నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిన్న ఒక పర్సన్ నాకు పరిచయం అయ్యారు. సో అతను నన్ను చీట్ చేద్దామని ప్లాన్ చేశారు. బట్ మీ అందరికీ తెలిసిందే, నేను దెయ్యానికే పీ పెట్టను. సో అసలు ఏం జరిగింది ఏంటనేది మీకు చెప్తాను. అలా మీకు కూడా జరగకూడదు, జాగ్రత్తగా ఉండండి. వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఏం జరిగిందంటే, నిన్న మున్నార్కి జస్ట్ 20 కిలోమీటర్సే కదా ఉంది అని ఈవినింగ్ 4:30కి టీ తాగాలని ఒక ప్లేస్ లాగానండి. అయితే అక్కడ 6 to 7 మెంబర్స్ అయితే వ్యూ చూస్తున్నారు. బట్ అందులో ఒక పర్సన్ చాలా యూనిక్గా కనిపించాడు. ఎందుకంటే అతని చేతిలో ఇండియన్ ఫ్లాగ్ ఉంది, అంతేకాదు షోల్డర్కి ఒక బ్యాగ్ ఉంది. చూడటానికి బాగా ఆకలితో ఉన్నట్లుగా జొన్న పూట తింటున్నాడు. ఎడ్యుకేటెడ్గా కనిపిస్తున్నాడు. అండ్ హిందీ, కన్నడ అక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సో మనం ఇప్పుడు ఒక వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం. లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు మిగతా స్టోరీ చెప్తాను. ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ నిద్రలాగాన ఇన్స్టా, వాట్సాప్ స్టేటస్ స్టోరీ చూస్తారు. చూసిన తర్వాత 1, 2కి వెళ్తారు. అది ఈ జనరేషనే కాదండి, ఏ జనరేషన్ అయినా 1, 2కి వెళ్ళాల్సిందే. కాకపోతే గ్యాప్ ఉంటుంది చూసారా, మెసేజ్ పెట్టడానికి 1, 2కి వెళ్ళే మధ్యలో టీ తాగుతారు. టీ ఐడియా ఉంది కదా, టీ అందరూ తాగుతారు కదమ్మా, అదేనండి టీ ప్లాంటేషన్ అది. సో టీ ప్లాంటేషన్కి సంబంధించి ఇక్కడ మ్యూజియం అయితే ఉంది, టాటా టీ మ్యూజియం అనేది. అదైతే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇది మున్నార్ నుండి 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో లోకల్ వెహికల్స్ అయితే ఉంటాయి ట్రాన్స్పోర్ట్కి. స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇందులో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. రోజు అదే పని మనం చేస్తాం కదా, టీ తాగుతాం కదా, దానివల్ల బెనిఫిట్సా లాసా ఏంటని. సో
చూసారా మున్నార్ టీ కప్, అలాంటి టీ షర్ట్లు, మున్నార్ టీ షర్ట్లు గివ్ అవే వేద్దాం అనుకుంటున్నాను కానీ సబ్స్క్రైబర్స్ వద్దని మెసేజ్ పెట్టేస్తున్నారు. క్యాప్స్, మున్నార్ క్యాప్స్, మోంటేజెస్ ఉన్నాయితే అప్పుడు చూద్దాం మనం గివ్ అవేలు ఇవన్నీ. చూసారా మొబైల్ ఉంది, షోకేజ్ లో పెట్టుకోవడానికి అన్నీ ఉన్నాయి, క్యాప్స్, బ్యాగ్స్, టీ పౌడర్స్. చూసారా బ్లాక్ టీ, ఇలాచి, బ్లాక్ టీ, జింగర్ ఎక్స్ప్లోర్ చేసాం కదా. సో ఇక్కడ టీ అయితే తాగుదాం, ఒక టీ 15 రూపీస్. మ్యూజియంకి అయితే వెళ్తున్నా. ఈ మ్యూజియం లో 1900 ఆ టైంలో ఎటువంటి మెటీరియల్ వాడారు ఏంటనేది ఇక్కడ క్లియర్ గా ఉండొచ్చు. సో ఇది చూస్తున్నారు కదా, దీనివల్ల మనకి టైం తెలుస్తుంది. ఇక్కడుండే యానిమల్ స్కిల్స్ చూడొచ్చు, అన్ని ఒరిజినలేనండి. స్పాటెడ్ డీరు, సాంబార్ డీరు, అడవి పంది, అడవి దొన్న అన్ని చూడొచ్చు. చూస్తున్నారు కదా 19th సెంచరీలో మౌంటైన్ రైలు వీల్స్ అయితే చూడొచ్చు, బాగా కలెక్ట్ చేశారు. మీకు వీడియోలో సిటీసీ చూపించాను కదా. సో 1920లో అయితే సిటీసీ ఇలా ఉండేదండి. సో ఇది రూమ్ నెంబర్ 1. ఇప్పుడు మనం రూమ్ నెంబర్ 2కి వెళ్తున్నాం. రూమ్ నెంబర్ 2లో గ్యాలరీ అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. అంటే ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఎలా ఉండేది, టీ ప్లాంటేషన్ ఎలా చేసేవారు, అలానే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, అదంతా మనం అక్కడ పిక్చర్స్ రూపంలో చూడొచ్చు. వెళ్దాం. ఫోటో గ్యాలరీ చాలా బాగుందండి. అప్పట్లో బ్రిటిష్ ప్లాంటర్స్ ఎలా ఈ ఫార్మేషన్ చేసేవారు ఏంటనేది క్లియర్ గా డీటెయిల్డ్ గా ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒకప్పుడు ఫార్మేషన్ ఎలా చేసేవారు ఏంటనేది స్టెప్ బై స్టెప్ ఉంది. హార్వెస్టింగ్ కానీ, ఆ లీఫ్ కటింగ్ కానీ మొత్తం క్లియర్ గా ఉంది. అండ్ దట్టు ఒకప్పుడు యూజ్ చేసే మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా క్లియర్ గా మెడిసిన్స్ యాడ్ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ స్టోరీ కూడా ఉంది, మనం హిస్టరీ దీని మీద అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒకప్పుడు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎలా ఉండేవారు ఏంటనేది క్లియర్ గా మెయింటైన్ చేశారు. ఇందులో కొన్ని పిక్చర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, అవి మీకు డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. ఈ పిక్చర్ లో ఫస్ట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చూడొచ్చు, 1947 లో ఉంది. ఇక్కడ ప్లాంటర్ అంట్ చేసినట్టుగా కూడా ఈ స్క్వేర్ టైప్ లో ఉన్నవి 1865 లో యూజ్ చేసే టైల్స్ అండ్ గ్లాస్ లోపల ఉన్నది స్టాప్ వాచెస్, పేపర్ వెయిట్. ఇక్కడ ఈ బుక్ చూసారా, అప్పట్లో మెయింటైన్ చేసిన రికార్డ్ బుక్ ఇది. గ్యాలరీ చూసాం కదా, ఇప్పుడు రూమ్ నెంబర్ 3లో డాక్యుమెంటేషన్ డిస్ప్లే ఉంటుంది, స్క్రీన్ చూద్దాం పదండి. మొత్తం డార్క్ రూమ్ అది. They still dwell in remote colonies, each led by a chief Brown Gold, was deputed to determine the unsettled borders of the territory. డాక్యుమెంటరీ లోపల అవుతుంది, మీకు 30 minutes అలా కంటిన్యూస్ గా చూపించలేను కదా. मेरा नाम मुरुगन, कंपनी की नेम कन्नन देवन गिल्स प्लांटेशन, एकदम पुराना 1878 में शुरू हो गया था. फिर से जेम्स पिल्ले, टाटा पिल्ले, अभी टाटा ग्रुप. ओके, फर्स्ट टाइपराइटर ये वाला, सेकंड दिस वन ये वाला, इसके बाद में इलेक्ट्रॉनिक ये वाला, फिर से कंप्यूटर आ गया. ये फर्स्ट कैलकुलेटर, सेकंड दिस वन इलेक्ट्रॉनिक. पहले के रेडियो पूरा ब्रिटिश वाले ने उनका ऑफिस में यूज किया था. ओके, ये सिनेमा प्रोजेक्टर 8mm, 16mm पूरा. ये वाला स्कूल गवर्नमेंट ऑफिस में साइक्लो स्टाइल प्रिंटिंग, उस टाइम प्रिंटिंग नहीं, इसमें से प्रिंट निकल रहा है. ये जापानीज, चाइनीज ब्रिटिश लोग ने उनका बंगला गेस्ट हाउस में यूज किया था. ओके, पहले का टेलीफोन एक्सचेंज 100 लाइन 100 लाइन का 1908 to 1997 ओनली मैन्युअली. देखा तारलर 1 नंबर 2 नंबर हैदराबाद निजामाबाद वैसा लगे जाता है. ओके, पहले रूम टू रूम इंटरकम, रूम टू रूम ఇలా సేఫ్టీ. చూస్తున్నారా 1920లో వుడెన్ బాత్ టబ్, ఈ డబ్బాలో కూర్చొని ఒళ్ళు రుద్దుకుండే వాళ్ళంట అప్పుడు. అంటే బంగ్లాలో ఇది ఉండేది, హెరెత్ కుకింగ్ రేంజ్. ఈ కాయిన్స్ చూసారా, 1900 ఇయర్కి ముందు బ్రిటిష్ వాళ్ళు ఈ టీ ప్లాంటేషన్ లో వర్క్ చేసే వర్కర్స్ కి వేతనం ఇవ్వడం కోసం ఇంట్రడ్యూస్ చేసినవి. ఇది టీ రోలర్ అండి, ఇది ఇప్పుడు కాదు, 1905లో యూజ్ చేసిన టీ రోలర్. ఇక్కడ నుండి రోజ్ గార్డెన్స్ అయితే మనం ఇంకా వెళ్దాం పదండి.
మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అతనితో అందరూ ఫోటోలు తీసుకుంటున్నారండి, ఎందుకంటే ఒక యూనిక్గా ఉన్నాడు కదా. అతను ఆల్ ఇండియా వాక్ చేసుకొని తిరిగారంట. సో నాకు కూడా అతనితో మాట్లాడాలనిపించింది, వీళ్ళు మాట్లాడాను. సో అతను వీడియోస్ ఏం షూట్ చేయను, జస్ట్ క్యాజువల్గా అలా తిరుగుతూ ఉంటాను అని చెప్పారు. నేను అన్ని స్టేట్స్ తిరిగేసాను, కేరళ ఒకటే లాస్ట్. నేను ₹1 కూడా క్యారీ చేయలేదు. నాకు దారిలో ఎవరైనా ఫుడ్ ఇప్పించినా లేదంటే కొంతమంది అమౌంట్ ఇస్తూ ఉంటారు, ఆ మనీతో నేను సర్వే అవుతానని చెప్పాడు. సరే బ్రో నాతో పాటు వచ్చేయండి, మున్నార్ వరకు 20 కిలోమీటర్స్ కదా అంటే సరే అనేసి వచ్చాడండి. వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా, ఇది రోజ్ గార్డెన్స్ ఆపోజిట్లోనేనండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు రోజ్ గార్డెన్స్ దగ్గరికి వచ్చాం. ఇది కూడా చవకేనండి, ₹50. ఈ రోజ్ గార్డెన్ టైమింగ్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. రోజ్ గార్డెన్ బాగానే ఉందండి, ₹50 అయినప్పటికీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. సో ఎవరికైతే ప్లాంటేషన్ ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళైతే విజిట్ చేయొచ్చు. రోజ్ గార్డెన్ చూసాం కదా, ఇక్కడ నుండి 12 కిలోమీటర్ల దూరంలో అని అరిస్తే రీసౌండ్ వస్తుంది కదా, ఈకో వ్యూ పాయింట్ కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం టీ ప్లాంటేషన్స్, రోడ్డుకి 2 వైపులా ఈ గ్రీనరీతో ఈ జర్నీ చాలా బాగుంది. ఫ్లాష్ బ్యాక్ లో మనం వెళ్తే ఎస్టర్డే నైట్ మార్నింగ్ మీరు బస్ డిపో చూసారు కదా, మొన్న నైట్ అక్కడే స్టే చేశాను. నాతో పాటు అతను కూడా ఉన్నాడండి. క్యాంపింగ్ టెంట్ వేసుకోవడం ఇంకా కుదరలేదు. సో అతని గురించి చెప్పడం మొదలు పెట్టాడు. నాది చాలా రిచ్ ఫ్యామిలీ, మా బ్రదర్ కూడా మంచి క్యాడర్లో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్, బాగా ఆస్తుంది, అది ప్రెసెంట్ కోర్టు కేసులో ఉంది, మాకు కొన్ని 100 కోట్లు అయితే రావాలి, ఇదంతా చెప్తూ ఉన్నాడు. సో అతను బ్యాంకాక్ లో బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా, అవి బ్యాక్ ఎండ్ లో ఎలా రన్ చేయాలనేది 6 years ట్రైనింగ్ అయ్యాడంట. మార్నింగ్ నుండి కానాయి బతుకు సక్తా ఆకలి వేస్తుందండి, అందులో ఈకో వ్యూ పాయింట్ కి వెళ్తున్నాం, అరవాలి. సో ఏదో ఒకటి తిందాం బ్రో. ఎగ్ ఆమ్లెట్ ఎగ్ ఆమ్లెట్ నార్మల్ ఆమ్లెట్ 30 అంట, ఒకటైతే తినేద్దాం. సో ఆమ్లెట్ అయితే తీసుకున్నా, ఆకలి వేసేస్తుంది బాగా, తినేస్తే కొంచెం ఎనర్జీ వస్తుంది కదా, ఇంకా మామూలుగా వండు. రోజ్ గార్డెన్ నుండి 3 kilometers ముందుకు వస్తే ఇక్కడ ఎలిఫెంట్ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. సో ఏనుగు మీద మనం కూర్చుంటే అది కొండ మీద మొత్తం తిప్పుతుంది. ఎంత అనుకుంటున్నారు? చవక ₹700 ఒక మనిషికి. సో చూపిస్తాను ఎలా పట్టుకొని వెళ్తున్నారు ఏంటనేది. నేనైతే ఎక్కట్లేదండి. ఆ ఎలిఫెంట్ మీద పైకి అయితే ఇలా వెళ్ళొచ్చండి. ఇలా పైకి వెళ్తే ఆ హిల్ పైన మొత్తం వ్యూ అయితే చూపిస్తారు. మళ్ళీ ఒక 20 minutes లో మళ్ళీ కిందకు వచ్చేస్తాం. ఫ్లాష్ బ్యాక్ లో మనం వెళ్తే ఒక యాప్ లింక్ చెప్పాడండి. ఆ లింక్ గూగుల్ క్రోమ్ లో ఓపెన్ చేస్తాను, అసలు ఏంటి చెప్తాడు ఏంటనేది. ఓపెన్ చేసిన తర్వాత లింక్ మీద క్లిక్ చేస్తే నాకు తెలుసు అది హార్మ్ఫుల్ అని వస్తుంది. సో నేను అతనికి సాఫ్ట్ గా డినై చేశాను, బ్రో నేను ఇది ఓపెన్ చేయనని. అంతవరకు సాఫ్ట్ గా మాట్లాడాడు, కానీ అక్కడ నుండి 4-5 times ఆ యాప్ గురించి చెప్తూ అతని మొబైల్లో కొన్ని ఫొటోస్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ వస్తే 12 digits వరకు ఉన్నాయి, అంత పెద్ద నెంబరు. ఇలా హ్యాక్ చేయడం వచ్చి అది ఇది అని చెప్పాడు. ఓకే బ్రో అని చెప్పేశాను. అందుకే అంటారు పండిత పుత్ర పరమసుంటని. యాక్చువల్లీ అతను చెప్పే విధానం చాలా కన్విన్స్ గా చెప్పాడండి. అదే నా ప్లేస్ లో ఒక టీనేజర్ ఉంటే చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేసి ఆ బెట్టింగ్ యాప్ ఇన్స్టాల్ చేస్తారు. ఇన్ కేస్ అమౌంట్ వచ్చింది అనుకోండి, అగైన్ మళ్ళీ ట్రై చేస్తాం. ఇన్ కేస్ అమౌంట్ లాస్ అయినా అది రికవరీ చేసుకోవడానికి మళ్ళీ బెట్టింగ్ యాప్స్ చేస్తూ ఉంటాం. మీకు తెలిసినంత వరకు చాలా మందికి అవేర్నెస్ కల్పించండి. సో ఇలాంటి ఇష్యూస్ అయితే మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. సో బయటకు వచ్చినప్పుడు అన్నోన్ పర్సన్స్తో చాలా జాగ్రత్తగా ఉండండి, బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి. మనకి ఇది రోజ్ గార్డెన్ దగ్గర నుండి 3 kilometers డిస్టెన్స్ లో అయితే ఉంది.
బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అది టికెట్ కౌంటర్. సో దాంట్లో పెద్దవాళ్ళకి అయితే 300. అది సోలార్ బోట్ ఉంటుంది, 30 మెంబర్స్ ఉంటారు సిట్టింగ్ కి. అదే స్పీడ్ బోట్ మీరు ఎక్కాలనుకుంటే ఆఫ్టర్ 2 తర్వాత ఉంటుంది. సో అదే అండి టైమింగ్. సో నేనైతే బోట్ రైడింగ్ అయితే వెళ్ళట్లేదు. సో టైం అయితే చాలా తక్కువ ఉంది. మనం చూస్తున్నాం కదా, ఇది ఈకో వ్యూ పాయింట్. కిందకి వెళ్దాం. స్టెప్స్ ఎక్కడ ఉన్నాయి? స్టెప్స్ అంటే కాంక్రీట్ స్టెప్స్ కాదు, చెక్క స్టెప్స్. సో చూస్తున్నారు కదా, ఇదేనండి ఈకో వ్యూ పాయింట్. చూడండి రీసౌండ్ వస్తుంది. సుభాష్ చూసారా, 6-7 సార్లు వినిపిస్తుంది సుభాష్. అది వ్యూ పాయింట్ అదిరింది కదా. సో ఇలానే ఉంటది మరి. ఇక్కడ నుండి వేరే ప్లేస్ కి అయితే వెళ్దాం. ఎక్కడ నుండి వచ్చారు బ్రో? బెంగళూరా? మీది? మా చిక్బల్లాపూర్ బ్రో. మీరందరూ కలిసి వచ్చారు? 5 ఆంధ్ర. సుభాష్ అయితే వెళ్ళిపోతున్నాడు. సుభాష్ చూపిస్తాను చూడండి. సుభాష్ సో ఈకో వ్యూ పాయింట్ అరిస్తే వినిపించింది కదా రీసౌండ్. సో మనం ఎక్కడ నుండి టాప్ వ్యూ పాయింట్ అని 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, అక్కడికి అయితే వెళ్దాం. ఇంకా వెళ్దాం పదండి. మున్నార్లో అన్నిటికన్నా హైలైట్ టాప్ వ్యూ పాయింట్. ఇక్కడికి రావాలంటే మనం ఎలిఫెంట్ వ్యూ పాయింట్ చూసాం కదా, అక్కడ నుండి 13 కిలోమీటర్స్ వ్యూ పాయింట్స్. కానీ ఇప్పుడు మీకు చూపిస్తాను. మొత్తం చూసారా, మొత్తం ఫాగే, ఇంకా ఏం కనిపించట్లేదు. నోటండి పొగలు వస్తున్నాయి, ఆవిర్లు వస్తున్నాయి. ఆవిర్లు కాదు, ఆవిరి. ప్రైస్ అమౌంట్ 100 రూపీస్. 300 మీటర్స్ దగ్గర బైక్ పార్క్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అలా లోపల నడుచుకొని వస్తే ఇది వ్యూ పాయింట్. వ్యూ పాయింట్ ఇదేనండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏం కనిపించట్లేదు, మొత్తం ఫాగే. బట్ ఈ 13 కిలోమీటర్స్ ట్రావెల్ ఏదైతే ఉందో అది హైలైట్. ట్రావెల్ జర్నీ ఉంటుంది కదా, అలా హిల్ పైకి అలా వస్తుంటాం. చాలా దగ్గరగా కర్వ్స్ అయితే ఉంటాయి. ఒక 30-40 మీటర్స్కి ఒక కర్వ్ ఉంది. సో ట్రావెల్ అయితే నాకు బాగా నచ్చింది. కంప్లీట్గా కొన్ని లక్షల ఎకరాల్లో టీ ప్లాంటేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. చూస్తున్నారు అలాగే వ్యూ పాయింట్ వైపు నడుచుకుని వెళ్తే 2 పక్కల స్వెటర్స్ ఉన్నాయి, ఎందుకంటే చలి ఎక్కువ ఉంది ఇక్కడ. వేయడానికి చెప్పుల్లా ఉన్నాయి. చెప్పులు సోప్స్, ఇవి సోప్స్ అండి, ఇవన్నీ సోప్స్. అందులో సోప్ ఉంటుంది. సో సోప్స్ ఇవేంటి బ్రో? ఇవి రెడ్ శాండిల్ పౌడరా? రెడ్ శాండిల్ పౌడర్, రెడ్ గ్రేప్. సో ఇంకో షాప్కి అయితే వచ్చాను. ఇక్కడ లేడీస్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, అలానే క్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి. చూడొచ్చు. ఇది అబ్బాయిదే కదా బ్రో, జెంట్స్దే కదా. నెలకొన్నాను. ఇది మెటీరియల్ అయితే బాగుంది. ఫోటోస్ తీసుకుంటా బాగుంది కదా. సూపర్ సూపర్. బొంగరాలు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ హోమ్ మేడ్ చాక్లెట్ షాప్ కూడా ఉంది, చూద్దాం ఒకసారి. చాలా చాక్లెట్స్ ఉన్నాయి. పిస్తా, ఆల్మండ్ అండ్ వైట్ క్యాష్యూ, డార్క్ బటర్ స్కాచ్. ఇది శాంపిల్ టేస్ట్ చేద్దాం. చాక్లెట్, హోమ్ మేడ్ చాక్లెట్ ఎలా ఉంటుంది చూద్దాం. హోమ్ మేడ్ మేడం,
వాళ్ళు సొంతంగా చేసింది ఇది ఇంటి దగ్గర. చాలా ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఫ్రీగా ఉంది. దాంతో పాటు మనం చిన్నప్పుడు బిళ్ళలు కొనుక్కుంటే వాళ్ళం కదా, బిళ్ళలు అన్నీ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్, రైట్, డ్రై ఫ్రూట్స్, స్పైసెస్, క్యాండీస్ బాగున్నాయండి. టేస్ట్ అయితే బెటర్ కదా. ఈ చలికి ఇక్కడ వైన్ దొరుకుతుంది, అందరు ఆదిక్క చూస్తున్నారు. రెడ్ గ్రేప్ అది. సో ఇవన్నీ వైన్లో కన్నా ఇవన్నీ వైన్సే కదండి. ఇవన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ వైన్సే. వ్యూ పాయింట్కి 20 రూపీస్. ఇక్కడ కవర్ ఏంటి ఫీజు. మ్యాక్సిమం ఎప్పుడు ఇలా క్లౌడ్స్తోనే ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చే జర్నీ ఉంటుంది చూసారా, ట్రావెలింగ్, అది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో మనం ఇప్పుడు ఈ టాప్ వ్యూ పాయింట్ దగ్గర నుండి మున్నార్ అయితే వెళ్ళిపోతాం.